నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది త్రివేణి సంగమంలో ఈ నెల 26వ తేదీ వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బ్రహ్మస్మపతి మిథుల రాశిలోకి ప్రవేశంతో సరస్వతి పుష్కరాలు మొదలయ్యాయి. సరస్వతి ఘాట్ దగ్గర శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాడవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం సందర్శించారు. త్రివేణి సంగమం సరస్వతి నదిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పుష్కరాల్లో స్నానమాచరించారు. సరస్వతి నదికి హారతి పట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహం, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పుష్కర ఏర్పాట్ల పట్ల సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేణి సంగమ పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమం చేపట్టనున్నారు. కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతి సౌకర్యాలు కల్పించారు. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. విశ్వసుందరి మనులు రామప్ప మందిరాన్ని సందర్శనలో ఈవెంట్ మేనేజ్మెంట్ యువతి అభిమానాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ వనిత పట్ల అభిమానంతో కాలు తుడిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిందని పనికి మారిన మాటలతో రాద్ధాంతం చేయడం తగదు అన్నారు. సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ కావద్దని సూచించారు. విదేశీ వనితలు రామప్ప గుడి సందర్శన సందర్భంగా రుద్రమదేవి శౌర్యాన్ని, పౌరుషాన్ని ప్రత్యేక ప్రదర్శనతో వివరించే ప్రయత్నం చేశామన్నారు. కాళ్లు మొక్కించుకునే అహంకారం ఎవరిదో ప్రజలకు తెలుసని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. మళ్ళీ చెప్తున్న 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండా ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని
అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఏం ఆత్మగౌరవం ఉండేనే నీకు? ఇవంక ఏమని ఆమె తోకబట్టుకొని తిరిగి ఆమె కోసం హైదరాబాద్ అంతా నీట్గా చేసిరు ఆ రోజు. కాబట్టి ఇవాళ అబద్ధాలకు అంబాసిడర్ గా మారే సవితమ్మ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకోకండి. తప్పుడు ప్రచారాలతో మీరు ఇవాళ మీ పరువు మీరే తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థులకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 8,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయన్నారు. అధ్యాపకులకు సిబ్బందికి జీతభత్యాలు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తు, యాజమాన్యాల మనుగడను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ కు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూలై 23కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఆ తేదీలోగా అక్కడ పర్యావరణ పరిస్థితులను పూర్వం ఎలా ఉన్నాయో అలాగే తీసుకురావాలని ఆదేశించింది. ఒకవేళ చేయకపోతే సీఎస్ సహా అధికారులందరూ జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది ధర్మాసనం. కంచెగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలని, ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించారని, ఇవన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లు ఉందని సుప్రీం ఫైర్ అయింది. చెట్ల నరికివేతను ప్రభుత్వం సమర్థించుకోవద్దని హెచ్చరించింది. పర్యావరణాన్ని పునరుద్ధరించకుంటే జైలుకు వెళ్లాల్సిందేనని తెలంగాణ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ఎస్ఐపిబి సమావేశం ముందుకు 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులపై సమావేశంలో చర్చించారు. 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులపై చర్చించారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడులపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సవిత అన్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర చేనేత ప్రతినిధుల సమావేశంలో మంత్రి సవిత స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. చేనేత సంక్షేమానికి పీఎం మోదీ, సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సమస్యల పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ యొక్క చేనేత సభ మంత్రి గారు సమక్షంలో పెట్టిన దానికి చక్కటి పరిష్కార వేదిక. ఏదో ఎలక్షన్ సభ కాదు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రి గారు కేంద్ర సహకారంతో ఎలా చేయాలా, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత అధికారులందరూ కలిసి నిర్ణయించి త్వరగా పరిష్కారం కావాలా. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలు, మాకు ఎలక్షన్ జరపాలా, ఆప్కో సెటప్ కావాలా, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలా, మాకు RRR స్కీమ్ కావాలా, థ్రిఫ్ట్ స్కీమ్ కావాలా, నూలు సబ్సిడీ కావాలా, ప్లస్ రావాల్సిన సెంట్రల్ నిధులు బడ్జెట్ పెంచాలా, రాష్ట్ర బడ్జెట్ పెంచాలా. వీటన్నిటికీ మా మంత్రి గారు అన్ని చక్కటి సమాధానం చెప్పినారు. చెప్పడమే కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ డిస్కస్ చేస్తాం. మా నేతన్నలకు రీజనల్ ఆఫీస్, ఎన్ఎస్టీసీ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అది విజయవాడకైతే బాగుంటుంది. ఎందుకంటే రావడానికి పోవడానికి మాకు సుమారుగా 3 రోజుల రూపాయల ఖర్చులు కూడా అదనంగా పడుతున్నాయన్న విషయం కూడా అడిగారు. ఖచ్చితంగా సెంట్రల్తోనూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పాం. మరి అంతేకాకుండా సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ కూడా ఇంకా పెంచాలి అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మరి మన ముఖ్యమంత్రి గారికి నేతన్న కష్టాలు తెలిసిన వ్యక్తులు ఇద్దరు. కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కార్. ఖచ్చితంగా నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కేంద్రం కూడా
జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన కోసం ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది. వారం ముందు నుండి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేయాలని, యోగా దినోత్సవంపై ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అస్వస్థతకు గురైన వైసీపీ నేత వల్లభనేని వంశీని ఈ ఉదయం పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్ష నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావలసిన మెడిసిన్స్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ 2 సార్లు వైద్య పరీక్ష నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురి కావడంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మడకశిర మున్సిపాలిటీ వైసీపీ చేజారింది. మడకశిర మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గింది. పార్టీ ఫిరాయించిన వైసీపీ 8 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ కు చెందిన 1 కౌన్సిలర్, అధికార పార్టీ టీడీపీకి చెందిన 5 కౌన్సిలర్లు హాజరు కావడంతో సంఖ్యాబలం 14కు చేరింది. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మడకశిర చైర్మన్ లక్ష్మీ నరసింహ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వారు పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి వైసీపీకి చెందిన 6 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో ఉన్న కోరంలో సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీ ఓటమి పాలైంది. శ్రీమతి జి లక్ష్మీ నరసమ్మ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ జి రామచంద్రారెడ్డి గారికి మరి అవిశ్వాస తీర్మానం కొరకు ఈ ప్రత్యేక సమావేశం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఈరోజు 14 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫిషియో నంబర్ మరియు స్థానిక శాసనసభ్యులు మొత్తం 15 మంది హాజరు కావాలి. ప్రపంచ సుందరీమణులు యాదగిరిగుట్ట దర్శించుకున్నారు. చీరకట్టు, నుదుట బొట్టు, మెడలో పూలమాలలు ధరించి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. యాదగిరిగుట్టలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భూదాన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారుల మరో బృందం పర్యటించింది. టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. కంటెస్టెంట్లకు సింధూరం, నుదుటిన దిద్ది సంప్రదాయ పద్ధతిలో స్థానికులు స్వాగతం పలికారు. ఇక్క చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని అందగత్తెలకు పరిశీలించారు. రాట్నంతో నూలు వడికే విధానాన్ని పరిశీలించారు. లయబద్ద కిన్నెర, డప్పు వాయిద్యాలు అందాల రాయబారులను మంత్రముగ్ధులు చేశాయి. కిన్నెర, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నర్తించారు. అందాల సుందరీమణులు రాట్నం ఉడికారు. చీరల తయారీని పరిశీలించడంతో పాటు స్వయంగా చీరలు నేశారు అందగత్తెలు. తమ చేతులపై మెహందీ, టాటూలు వేయించుకుని మురిసిపోయారు బ్యూటీస్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు, గరిష్ట ధర 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచింది. 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 నుంచి 75 కిలోమీటర్లకు పైగా 75 రూపాయలు పెంచుతూ ఎల్ఎన్టీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా వినుకొండలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్లను మంజూరు చేసింది అన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్యనాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి
కేంద్ర మంత్రి ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వలన పేదలు ఇల్లు కోల్పోయారు. 77,600 మందికి అసలు ఇల్లు ఇవ్వకుండానే, వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వాళ్ళకి బ్యాంకులో వాళ్ళ మీద బ్యాంకు లోన్ తీసుకుంది. ఈరోజు టిట్కో ఇళ్ళకి ఈఎంఐ కూడా 140 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం, ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. ఎస్టీలకు 75,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. ఎస్సీలకు బీసీలకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. నేడు చంద్రబాబు గారి సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తవ్వాలి, ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని, అండగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కనీసం 10% కూడా ఇవ్వలేకపోయారు ఇల్లు లేని పేద. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అఖిల పక్షంతో చర్చించి యుద్ధం ఆపితే బాగుండేదని మాజీ మంత్రి చింతామోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మలా మారాడని ఆయన ఆరోపించారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20% ఉన్న ఎస్సీ ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1% ఉన్న మార్వాడీలకు మాత్రం 50% రుణాలు ఇస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు మరి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత శ్రీనగర్, జమ్మూ ఎయిర్పోర్టుల్లో భద్రతను రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించారు. ఆపరేషన్ సింధూర్ ఆర్మీ ఎయిర్పోర్టు సిబ్బంది పూర్తిగా సహకరించాలి అన్నారు. ఎయిర్పోర్టు సిబ్బందిని మంత్రి అభినందించారు. శ్రీనగర్ నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరించామని వెల్లడించారు. భారత్పై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ సింగ్ చినార్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని అదొక కమిట్మెంట్ అని పేర్కొన్నారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడ ఉన్నా నాశనం చేస్తామని స్పష్టం చేశారు. టెర్రరిస్టులతో పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत द्वारा चलाई गई अब तक के इतिहास की मैं मानता हूं यह सबसे बड़ी कार्रवाई है। 35-40 वर्षों से भारत सरहद पार से चलाए जा रही आतंकवाद का सामना कर रहा है। आज भारत ने पूरी दुनिया को यह साफ कर दिया है, यह स्पष्ट कर दिया है कि आतंकवाद के खिलाफ हम किसी भी हद तक जा सकते हैं। साथियों, आतंकवादियों ने पहलगाम में आतंकवादी घटना को अंजाम देकर भारत के मस्तक पर चोट पहुंचाने की कोशिश की है। भारत की सामाजिक एकता को तोड़ने का भी प्रयास किया गया है। उन्होंने भारत के माथे पर वार किया, हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है। पाकिस्तान के जख्मों का इलाज इसी बात में है कि वो भारत विरोधी और आतंकवादी संगठनों को पनाह देना बंद करे और अपनी जमीन का इस्तेमाल भारत के खिलाफ किसी भी सूरत में न होने दे। साथियों, आपको याद होगा कि लगभग 21 साल पहले स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के सामने इसी पाकिस्तान ने इस्लामाबाद में डिक्लेरेशन किया था कि अब उनकी धरती से आतंकवाद एक्सपोर्ट नहीं किया जाएगा। అరబ్ దేశాల్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్ చేరుకున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పలువురు సీఈఓలు, వ్యాపారవేత్తలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ట్రంప్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రంప్తో పాటు ఖతార్ షేక్ ఎమిర్ తమీమ్ బిన్ హమీద్తో ముఖేష్ అంబానీ ముచ్చరించారు. ట్రంప్తో పలు అంశాలపై అంబానీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంబానీ సమావేశం కావడం ఇది రెండోసారి.
ఖతార్ వేదికగా భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. భారత్లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం అరబ్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న ఖతార్ను సందర్శించారు. ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరైన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని టిమ్ కుక్ కు తెలియజేశారు. భారత్లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని సూచించారు. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. మార్కెట్లో ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లలో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. భారత్, అమెరికా మధ్య జీరో టారిఫ్ ట్రేడ్ డీల్ సంకేతాలతో స్టాక్ సూచీలు ఎగిశాయి. ముడి చమురు ధరలు, బంగారం వంటి కమోడిటీ ధరలు తగ్గడం, డాలర్ బలహీనత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితం చేసింది. వడ్డీ రేట్లలో మరింత కోత విధిస్తారు అనే అంచనాలు కూడా మార్కెట్ జోష్ను పెంచాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో 82,530 పాయింట్ల వద్ద ముగియగా 395 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,062 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.